ఉగ్రగంగ ఉప్పెనకు తీవ్రంగా దెబ్బతిన్న కేదార్నాథ్ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహునా సందర్శించారు. రుద్రభూమి తలపిస్తున్న ఆ శైవ క్షేత్రంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. సీఎంతో పాటు ఈటీవీ బృందం కూడా కేదార్నాథ్ వెళ్లింది. అక్కడి పరిస్థితిపై ప్రత్యేక కథనం మీకోసం. కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ప్రముఖ శైవక్షేత్రం ప్రళయగంగ ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతింది. మందాకిని నది మహోగ్ర రూపానికి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ శిథిలమయమయ్యాయి. రుద్రభూమిగా మారిన కేదార్నాథ్లో ఉప్పెన వచ్చి నెల రోజులు గడిచినా పునర్నిర్మాణ పనులు ఊపందుకోలేదు. వాతావరణం సహకరించకపోవడం ఒకవైపు, భారీ సామగ్రి కొరత మరోవైపు కేదార్నాథ్లో పునరుద్ధరణ చర్యలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కేదార్నాథ్లో పరిస్థితిని తెలుసుకునేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తొలిసారి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. బహుగుణతో పాటు ఈటీవీ బృందం కూడా కేదార్నాథ్ వెళ్లింది. అక్కడ పరిస్థితిని, పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్న తీరును పరిశీలించింది. చుట్టూ కొండలతో ప్రకృతి రమణీయత మధ్య కేదార్నాథ్ శిథిలాల గుట్టగా కనిపిస్తోంది. ఆలయం చుట్టుపక్కల ఉన్న భవనాలు, తాత్కాలిక నిర్మాణాలు కూలిపోయాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. ఉగ్రగంగ ఉప్పెన నాటి భయానక పరిస్థితిని ఆ శిథిలాలు గుర్తు చేస్తున్నాయి. యాత్రికులు బస చేసే ధర్మశాలలను, వ్యాపార సముదాయాలను ఈటీవీ పరిశీలించింది. పురాతన కాలం నాటి భవనాలను అవి తలపిస్తున్నాయి. కేదార్నాథ్ దగ్గర ఉన్న హిమనీ నదం నుంచి వరద వెల్లువెత్తిన దారిని కూడా ఈటీవీ పరిశీలించింది. కొండ కోనల మధ్య రాళ్ల దారిలా అది దర్శనమిచ్చింది. ప్రకృతి ప్రకోపానికి కేదార్నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నా ప్రధాన ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. అయితే ఆలయంలోకి బురద, నీరు పెద్ద ఎత్తున చేరి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆలయం వద్ద మృతదేహాలను ఇప్పటికే తొలగించిన అధికారులు పరిశుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం కేదార్నాథ్ ఆలయ కమిటీకి చెందిన సభ్యులు అక్కడ పనులు నిర్వహిస్తున్నారు. బురద చేరడంతో మందిరంలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. మరో 4 రోజుల్లో ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తామని ఆలయ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆలయం బయటి గోడలు అక్కడక్కడా కాస్త దెబ్బతిన్నాయి. గర్భగుడి బయట బండరాళ్లు అలానే పడి ఉన్నాయి. నంది విగ్రహం చుట్టూ మట్టి ఉంది. బారికేడ్లు, జెండాలు ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. గర్భగుడి లోపల కొన్ని అడుగుల మేర మట్టిమేట వేయడంతో దాన్ని తొలగించే పని జోరుగా సాగుతోంది. లోపల బంగారు నంది విగ్రహం కూడా పదిలంగా ఉంది. ఆలయం లోపల గోడలపై ఉన్న విగ్రహాలపై కూడా మట్టి కనిపిస్తోంది. విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. గర్భగుడిలో ఉన్న చిన్న చిన్న విగ్రహాలను ఓ మూలన పెట్టారు. కేదార్నాథ్ శివలింగం చుట్టూ ఉన్న మట్టిని ఇప్పటికే అధికారులు తొలగించారు. అఖండ జ్యోతిని వెలిగించారు. కేదార్నాథ్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బహుగుణ అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయారు. నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఆలయం వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితిని గమనించారు. అధికారులను అడిగి పునరుద్ధరణ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గర్భగుడిలోకి వెళ్లి శివలింగానికి పూజలు చేశారు. స్వయానా పారపట్టి గర్భగుడిలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పని చేశారు. మరో 4 రోజుల్లో ప్రధాన ఆలయంలో పరిశుభ్రత కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇక కేదార్నాథ్ ప్రాంత పునరుద్ధరణ పనులను ఇప్పటికే ఇంజనీర్స్ ఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్పగించింది. ఈపీఐఎల్ కు చెందిన 500 మంది సుశిక్షితులైన సిబ్బంది అక్కడికి చేరుకుని పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం బుల్డోజర్లు వంటి భారీ యంత్రాలను MI-26 అనే ప్రపంచంలోనే అతిపెద్ద హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్ పంపనున్నారు. MI-26 హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ ను నిర్మించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. హిమాలయ విలయానికి మరుభూమిగా మారిన కేదార్నాథ్లో త్వరలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఆలయ కమిటీ ప్రకటించింది. జలప్రళయం తర్వాత తొలిసారిగా కేదార్నాథ్ వెళ్లిన ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ప్రకృతి ప్రకోపానికి బలైన వారి కోసం అక్కడ ఓ స్మృతివనాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. కేదార్నాథ్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఉగ్రగంగ ఉప్పెనకు తీవ్రంగా దెబ్బతిన్న కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో శిథిలాల తొలగింపు పనులకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరద ఉధృతికి ఆలయ సామగ్రిని భద్రపరిచే భవనం, బ్యాంకు పూర్తిగా ధ్వంసమై అందులోని సామాన్లన్నీ కొట్టుకుపోయాయని ఆలయ కమిటీ సభ్యుడు గణేష్ బోదియాల్ తెలిపారు.
ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ऐसा है जैसे सरकार ने हमें ये मौका दिया कि आप जाइए और वहाँ पर सफाई का काम शुरू करिए। हम लोग यहाँ पर आके सफाई का काम शुरू कर दिया है। हम सब लोगों ने मेहनत करके अंदर गर्भगृह साफ कर लिया है। उम्मीद करते हैं कि अगले 4 दिनों में हम इसको साफ कर देंगे। हमने सब इंतजाम गुप्तकाशी में कर रखे हैं। शासन से निवेदन है कि जल्दी से जल्दी हमारे जो लेबर हैं उनको भेजिए आप लोग। देखिए जो भंडार में जो सामान था, पूरी भंडार की बिल्डिंग और बैंक की बिल्डिंग बह गई। उसमें जो सामान था वो पूरी तरह गायब है। उसके लिए हम कुछ नहीं कह सकते। बाहरी रूप में कुछ थोड़ा बहुत हल्का फुल्का नुकसान मैं समझता हूँ कि हुआ, लेकिन आंतरिक रूप में कोई सब मूर्तियां अपनी जगह सुरक्षित हैं। सब जो मेन शिवलिंग है वो अपनी जगह सुरक्षित है। జల విలయానికి కక్కావికలమైన కేదార్నాథ్ పరిసరాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ సందర్శించారు. ప్రకృతి ప్రకోపం, మహాశివుని ఆగ్రహాన్ని ఎవరూ తట్టుకోలేరని బహుగుణ వ్యాఖ్యానించారు. కేదార్నాథ్ కు వచ్చి ప్రాణాలు కోల్పోయిన భక్తుల కోసం స్మృతివనాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. केदारनाथ की पूजा बहुत जल्दी शुरू होगी। अंदर काफी सफाई हो गई है। अब इस बड़े वैज्ञानिक ढंग से ASI और GSI की राय लेकर के इनको ध्वंस करना पड़ेगा। एक नया केदारनाथ की यहाँ पे रचना होगी। जो श्रद्धालु आए और वापस नहीं गए उनके सम्मान में एक शुद्धि स्थल यहाँ पे जरूर बनाया जाएगा। వాతావరణం అనుకూలించక శిథిలాల తొలగింపు పనులు ఆలస్యంగా సాగుతున్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సలహాతో శిథిలాల తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. संकल्प लेते हैं कि इसकी खोई हुई गरिमा और प्रतिष्ठा को जल्दी से जल्दी वापस लाएंगे। यहाँ पे मंदिर समिति के लोग आए हुए हैं। मैं उनका प्रोत्साहन बढ़ाने आया हूँ, मनोबल बढ़ाने आया हूँ। हम युद्ध स्तर पे जो ये प्रांगण है, ये जो हमारा मंदिर है, इसकी सफाई करने के बाद पूजा अर्चना हम शुरू करेंगे। लेकिन इस स्थिति को जो है बदलना है और जो इसकी खोई हुई यहाँ की जो सुंदरता थी हम वापस उसको लाएंगे। किस तरह ऊपर से जो मलबा आया वो अपने साथ बहाकर तबाही को लाया और बल्लियां, लकड़ियां व तमाम लोहे की चादरें फैल गई हैं और उसने पूरा डिस्टर्ब सा माहौल दिखाया। ये कहीं ना कहीं लगता है कि प्रभु शिव का तांडव का नजारा था। अपने कैमरा सहयोगी आशीष तिवारी के साथ सुदीप जैन, ETV न्यूज, केदारनाथ धाम। ఇప్పుడు కాసేపు విరామం.